హలో అమ్మ కుచిలు, ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్. బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఈ న్యూ ఇయర్ని మీ ఫ్యామిలీ మెంబర్స్తో? లాస్ట్ వీడియోలో మనం హనుమాన్ చాలీసా ఎలా వచ్చింది అని చెప్పుకుందాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు నేను మీకు ఆ స్టోరీ గురించి చెప్తాను. మనందరికీ తులసీదాస్ అని చెప్పి ఒక పోయెట్ గురించి తెలుసు కదా. ఆయన రామచరిత్ర మానస్ అని చెప్పి ఇంకొక బుక్ను కూడా రాశారు. ఆయన వారణాసిలో ఉండేవారంట. ఆయన హనుమంతుడికి రాముడికి చాలా పెద్ద భక్తుడు. ఒకరోజు ఆయన నడుస్తూ ఉంటే ఆయన దగ్గరికి ఒక విడో వచ్చిందంట. అప్పుడు తులసీదాస్ గారు ఆ విడోని చూసి, ఎందుకమ్మా బాధపడుతున్నావు, నీకు మీ ఆయనకి అంతా మంచి జరుగుతుంది, మీరు చాలా హ్యాపీగా ఉంటారు అని బ్లెస్ చేశారంట. అంటే వెంటనే ఆ విడో షాక్ అయింది. అదేంటి ఈయన ఇలా బ్లెస్ చేస్తున్నారు, నేను విడోని కదా అని చెప్పి. అంటే అప్పుడు తులసీదాస్ గారు అన్నారంట, ఇవి నేను పలికిన మాటలు కాదమ్మా, రాముడు నా చేత పలికించాడు, ఏం వరి అవ్వద్దు, అంతా మంచి జరుగుతుంది అని. ఇలా కాన్వర్జేషన్ జరిగిన కొంతసేపట్లోనే వాళ్ళ హస్బెండ్ ఆ చితి అంటించక ముందరే సడన్గా లేచి నడుచుకుంటూ ఈమె దగ్గరికి వచ్చాడంట. అక్కడ చుట్టుపక్కల అందరూ షాక్ అయ్యారు, ఏంటి ఇలా ఎలా జరిగింది అని చెప్పి. ఎందుకు జరిగిందో ఏం జరిగిందో అక్కడ వాళ్ళకి తెలియదు, కానీ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి తులసీదాస్ గారికి దండం పెట్టుకొని చాలా థ్యాంక్ యూ అని చెప్పి బ్లెస్సింగ్స్ కోసం వచ్చారు. ఇదంతా ఆ ఊర్లో ఒకళ్ళు మాట్లాడుకుంటూ అది అలా స్ప్రెడ్ అయ్యి ఆ ఊరికి రాజు అయిన అక్బర్ దగ్గరికి వెళ్ళింది. అంటే అప్పుడు అక్బర్ ఏం చేశాడు, ఉన్న బలంగా తులసీదాస్ని నా దగ్గరికి తీసుకురండి, నేను మాట్లాడాలి అని చెప్పి ఆ సోల్జర్స్కి ఆర్డర్ పాస్ చేశాడు. ఎప్పుడైతే భటులు తీసుకొచ్చారో అప్పుడు వెంటనే అక్బర్ వచ్చి, ఏంటి నువ్వు మాయలు మంత్రాలు చేస్తావంట, చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తావంట, ఏది నీ మ్యాజిక్ నా ముందు చూపించు, నా కోర్టులో ఇలా చేయి అలా చేయి అని చెప్పి అడిగారంట. అప్పుడు తులసీదాస్ గారు చెప్పారు, చూడండి, నేను మాయలు మంత్రాలు చేసేవాడిని కాదు, రాముణ్ణి హనుమంతుణ్ణి నమ్ముకున్నవాడిని. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట అది వాళ్ళ ఆశీర్వాదం నాకు ఇచ్చిందే తప్ప నేను ఎటువంటిది మాయలు నేను చెయ్యను అని చెప్పి ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఆయన ఎప్పుడైతే ఇలా అన్నారో అక్కడ అక్బర్కి కోపం వచ్చింది. ఇంకా వెంటనే భటులను పిలిచి తులసీదాస్ని చెట్టు కట్టేసి కొరడా దెబ్బలతో కొట్టండి, ఆయన ఏదో ఒక మ్యాజిక్ చేయాల్సిందే అని చెప్పి మూర్ఖంగా చేశారు. ఎప్పుడైతే ఆయన ఇలా చెట్టు కొట్టేసి కొట్టడం స్టార్ట్ చేశారో తులసీదాస్ గారి నోటి వెంట జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీసతిలోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ, ఇలా ఒక 40 శ్లోకాస్ అన్ని కలిపి ఉన్న హనుమాన్ చాలీసా ఆయన అవలీలగా పాడారు, అప్పటికప్పుడు పాడారు. ఇంకా అక్కడ సిచ్యువేషన్ చూసే వాళ్ళకి ఏం జరుగుతుంది అని అర్థమయ్యే లోపు సడన్గా ఒక గ్రూప్ ఆఫ్ మంకీస్ వచ్చి ఆ సోల్జర్స్ని అటాక్ చేయడం స్టార్ట్ చేశాయి. అక్కడ సిచ్యువేషన్ ఎలా అయిందంటే, ఎవరైతే తులసీదాస్ గారిని చెట్టు కట్టి కొట్టండి అని అన్నారో అతనే భయపడి, ఏంటి ఈ గుంపేంటి, ఇన్ని మంకీస్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు ఆ మంకీస్తో ఈ భటులు ఎవరు ఫైట్ చేయలేకపోతున్నారు, సడన్గా చిందరగిందర అయిపోయింది, ఏం జరుగుతుంది అని భయపడ్డాడు. లాస్ట్కి అక్బరే దిగి వచ్చి తులసీదాస్ గారిని విడిపించి సారీ చెప్పి అందరి ముందర తప్పైపోయింది, ఇంకెప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మీకు రానివ్వను అని చెప్పి కూల్ డౌన్ అయిన తర్వాత మంకీస్ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఇదే మనమైతే ఏం చేస్తాం, నేను రోజు దీపం పెట్టుకుంటా, నేను రోజు దేవుణ్ణి తలుచుకుంటా, చదువుకుంటా శ్లోకాలు, కానీ నాకు ఈ ప్రాబ్లం ఇచ్చాడు అంటే దేవుడు లేడా, నాకే ఎందుకు ఇచ్చాడు అని చెప్పి మనం వేరేలా ఆలోచిస్తాం. కానీ తులసీదాస్ గారు అంత ప్రాబ్లంలో కూడా, అంత అవమానంలో కూడా
నేను నమ్ముకున్నవాడు నా కోసం వస్తాడు అని గట్టిగా నమ్మాడు కాబట్టి హనుమంతుడు వచ్చి అక్కడ హెల్ప్ చేశాడు. మనం నమ్మకంగా పిలిస్తే, పూజిస్తే, మన నమ్మకానికి విలువ ఇవ్వడం కోసం ఖచ్చితంగా ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక రూపంలో మనకి దైవం అనేది వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా హనుమంతుడు ఒక్కడే వచ్చి యుద్ధం చేసేయలేదు. తన పవర్ని తన వానర సైన్యం ద్వారా పంపించాడు. రేపు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకొక మనిషి రూపంలోనే మనకి హెల్ప్ రావచ్చు. ఆ మనిషి అక్కడ మనకి దైవం అవ్వచ్చు. అక్బర్ అనే ఒక రాజు గురించి మనందరికీ తెలుసు. బికాస్ అందరం మన సోషల్ స్టడీస్లో చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళమే. సో ఈ రాజు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, ఆయన పీరియడ్ ఆఫ్ రూలింగ్ టైంలో జరిగిన ఈ హనుమాన్ చాలీసా ఇన్సిడెంట్ కూడా అంతే నిజము. ఇంకొక కొత్త కథతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.